రోడ్లు ఊడ్చే పారిశుద్ధ్య కార్మికుడు అత్యంత ఖరీదైన టయోటా ఫార్చునర్ కారులో వస్తే ఎలా ఉంటుంది? కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఓ పారిశుద్ధ్య కార్మికుడు నిజంగానే ఫార్చునర్ కారులో వస్తూ రోజు రోడ్లు వీధులు ఊడుస్తున్నాడు. బంత్వాల్ కు చెందినటువంటి పారిశుద్ధ్య కార్మికుడు శేషనప్ప ప్రతిరోజు తన ఫార్చునర్ కారును స్వయంగా నడుపుకుంటూ బీసీ రోడ్ మార్కెట్ కు వెళ్తాడు. అక్కడ కారును పార్కింగ్ చేసి కిందకు దిగి తన చీపురును అందుకొని రోజువారీ పారిశుద్ధ్య పనులు ప్రారంభిస్తాడు. తన పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అదే వాహనంలో ఇంటికి తిరిగి వెళ్తాడు. ఓ మామూలు కార్మికుడు విలాసవంతమైన వాహనంలో రావటం వార్తల్లో నిలిచింది. ఆర్థికంగా బాగా స్థిరపడినప్పటికీ తన వృత్తి పట్ల అతడు కొనసాగిస్తున్న నిబద్ధతను ఇది తెలియజేస్తుంది. శేషనప్ప తన వృత్తి జీవితాన్ని రోజుకు కేవలం 50 సంపాదనతో మొదలుపెట్టాడు. గత 3 దశాబ్దాలుగా అతడు అనేక ఉద్యోగాలు చేస్తూ క్రమంగా తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకున్నాడు. ప్రతిరోజు ఉదయం శేషనప్ప అందరి దృష్టిని ఆకర్షించే టయోటా ఫార్చునర్ వాహనంలో తన పనికి చేరుకుంటారు. కానీ అక్కడికి రాగానే ఆయనలో ఎలాంటి హోదా లేదా ప్రత్యేక అధికారాల ప్రదర్శన ఉండదు. వాహనం దిగి చీపురు పట్టుకుని రోడ్లను ఊడ్చడం ప్రారంభిస్తారు. మంగళూరు శివార్లోని బంట్వాల్ తాలూకాలో ఉన్నటువంటి నాపూర్ గ్రామానికి చెందినటువంటి శేషప్ప జీవితం పూల పాన్పేమి కాదు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఎదురు దెబ్బలు, మద్యం మత్తు, పరివర్తన, ఇలా అనేక బాధల భావోద్వేగాల అవిశ్రాంత శ్రమ కలయిక. 1996లో శేషప్ప ప్రభుత్వ సేవలో చేరారు. రోజుకు కేవలం 50 రూపాయల జీతంతో శేషప్ప తన ఉద్యోగాన్ని ప్రారంభించారు. ఆర్థిక సమస్యలు, కష్టాల వల్ల ఒక దశలో మద్యపానానికి బానిసయ్యారు. 2005లో ఆయన జీవితంలో ఒక కీలక మలుపు వచ్చింది. అప్పటి బంట్వాల్ సబ్ ఇన్స్పెక్టర్ బెల్లియప్ప మాటలు ఆయనను తీవ్రంగా ఆలోచింపజేశాయి. దాంతో మద్యం పూర్తిగా మానేసి క్రమశిక్షణతో జీవితాన్ని మళ్లీ ప్రారంభించి ఇంతటి స్థాయికి చేరుకున్నాడు.